నీకైతే తెలుసు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. చెప్పకపోయినా నేను తీసుకొస్తాను అని చెప్పేసి డిస్కషన్ అవుతుంది మా ఇద్దరి మధ్యలో. సో ఫైనల్లీ అది కూడా తీసుకొచ్చారు. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో పదండి ఇంటికి వెళ్ళి తొందరగా సెలబ్రేట్ చేసుకుందాం. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీరేనుక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేడ్ విత్ లవ్. సో ఫైనల్లీ మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న వీడియో అయితే వచ్చేసింది. ఈరోజే జెండర్ రివీల్ అనమాట. సో ఇదిగోండి, మేమైతే మంచిగా రెడీ అయిపోయాము. ఆల్రెడీ ఇందాక ముందు వీడియో అని తర్వాత వీడియో కానీ వస్తుంది యానివర్సరీకి. సో 2 వీడియోస్ తీస్తున్నాను ఈరోజు. సో ఫైనల్లీ చూద్దాం, కాసేపట్లో జెండర్ రివీల్ అవబోతుంది. సో తొందరగా వెళ్ళి డెకరేషన్ చూద్దాం. హస్బెండ్ ఇంకొంచెం బెలూన్స్ యాడ్ చేసి చేశారంట. సో తొందరగా వెళ్ళి చూద్దాం పదండి. సో గాయస్, మా ఫైనల్ జెండర్ రివీల్ అవుట్పుట్ ఇదే అనమాట. ఫుల్ డెకరేషన్ అయితే చేసేసారు హస్బెండ్. నేను రెడీ వచ్చే లోపల బెలూన్స్ యాడ్ చేశారు. అవి ఇంకా మంచి లుక్ని క్రియేట్ చేశాయి. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎట్లా అనిపించింది? అండ్ నేను చేసిన క్రాఫ్ట్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే మాత్రం కింద లైక్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ జెండర్ రివీల్కి అయితే ఇక్కడ మేము రెడీ చేస్తున్నాం అనమాట కొన్ని థింగ్స్. సో అవన్నీ మీరు చూద్దరు కానీ వీడియో ఎండింగ్లో ఏమేమి ఉన్నాయన్నీ మీరు. సో ఫైనల్లీ డెకరేషన్ అయిపోయింది. ఇంకా జెండర్ రివీల్ కూడా థింగ్స్ అన్నీ సెట్ చేసుకుని పెట్టుకున్నాము. నాకైతే ఫుల్ టెన్షన్ ఉండింది, ఎట్లా అవుతుంది, సరిగ్గా జెండర్ రివీల్ అవుతుందా లేదా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఎట్లయినా తెలిసిపోద్దా అని చెప్పేసి మైండ్లో థింగ్స్ రన్ అవుతున్నాయి అనమాట. అన్నీ నేను నా హ్యాండ్తో చేశాను కాబట్టి నాకు తెలుసు. సో ఏది ఫ్లాప్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి మనసులో గట్టిగా కోరుకుంటున్నాను. సో కెమెరా అయితే ఒక ప్లేస్లో సెట్ చేసేసాను అనమాట. మళ్ళీ ఆ టెన్షన్ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. సో అండ్ ఫైనల్గా అన్నీ సెట్ అయిన తర్వాత కొన్ని క్లిక్స్ దిగామన్నమాట. మాకు కూడా కొంచెం మెమరబుల్గా ఉంటుంది కదా. సో ఇక్కడైతే ఫొటోస్ తీస్తుంది సాయి గారు. మీకు ఇప్పటి వరకు ఎక్కడ ఇంట్రడక్షన్ ఇవ్వలేదు కదా. సో హస్బెండ్ దగ్గర వర్క్ చేస్తారనమాట. సో వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, మాకైతే మంచిగా సపోర్ట్ చేస్తారు. సో ఫైనల్లీ ఇంత మంచిగా వీడియోస్ రావడానికి రీజన్ కూడా సాయి గారు అని అనమాట. చాలా మంచిగా తీసిచ్చారన్నీ. సో ఫైనల్లీ మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న జెండర్ రివీల్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం అండ్ నాకు భయం వేస్తుంది. మధ్యలో నుంచో పెట్టారు నన్ను. సో బెలూన్ పగలగొట్టడం అంటే ఎవరికైనా భయమే కదా. సో ఇక్కడ అమ్మ చూడండి పోక్ చేస్తుంది. సో గైస్, వీడియో చూసారు కదా, మీకు ఏమనిపించింది? యాక్చువల్గా వీడియో కొంచెం పైకి అయిపోయినట్టు అనిపించింది. కింద మీకు కలర్స్ కనిపిస్తున్నాయో లేదో. సో నేనైతే 2 కలర్స్ మిక్స్ చేసి పెట్టాను బెలూన్లో, అమ్మని కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పి. సో అమ్మ అట్లా దాన్ని పేలగొట్టి చూసిందనమాట, ఏంటి 2 కలర్స్ ఉన్నాయని చెప్పేసి. కాసేపు కన్ఫ్యూజ్ అయ్యారు. సాయి గారు అయితే ఈ మాత్రం దానికి వీడియో తీయాలా అని చెప్పేసి. సో కాసేపు అక్కడ చాలా ఫన్ అయిందనమాట. సో అందుకే నేను కొంచెం అట్లా ఫన్ క్రియేట్ అవ్వాలని చెప్పేసి 2 కలర్స్ యాడ్ చేశాను బెలూన్లో. సో ఫైనల్గా ఇంకా సేపట్లో మెయిన్ థింగ్ జరగబోతుంది. అందుకే లోపలికి తీసుకెళ్ళిపోతున్నాను అమ్మని. సో నేను ఇప్పటి వరకు దాన్ని మీకు అసలు చూపించలేదు, నేను పెట్టింది కూడా. సో మీకు కూడా ఆ టైంలోనే చూపిద్దామని చెప్పేసి. సో ఇక్కడైతే నేను లాస్ట్ సర్కిల్ అయితే స్టిక్ చేయబోతున్నాను. అదే మెయిన్ రివీల్ అనమాట. మీకు ఏది కావాలంటే ఓపెన్ చేసుకో. గెస్ట్ లాస్ట్లో తెలుస్తుంది కలర్ ఏంటో. అన్నీ ఓపెన్ చేసి చెప్తాను. ఏదో ఒక లైన్ ఏదో వస్తే అదన్నమాట కన్ఫర్మ్ చేస్తాను. ఏదో ఒక లైన్ ఇలా పింక్ వస్తే కదా, ఇలా ఏదో ఒక కలర్ వస్తుంది. 3 ఒకటే ఉండాలి. అమ్మా ఇది గెస్ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఏమన్నా టెన్షన్ వచ్చేది. మనోడే సైగర్ మీరేమనుకుంటున్నారు? చెప్పండి గెస్ట్ చేయండి కనీసం. అబ్బాయి కదా. దేవి pink color.
రెండు నోట్లు అబ్బాయికి వచ్చేది. ఫైనల్ ఒక మీరేంటి ఇంకోటి నాది వద్దులండి చెప్పండి పింక్ సమానంగా వచ్చారండి. సరే టై బ్రేకర్ తీసేసుకోండి. టై బ్రేకర్ ఫైనల్లీ ఓపెన్ చేస్తున్నా. ఓకే అమ్మా ఓపెన్ చేసి మనవాడు రాబోతున్నాడు. బాయ్ విన్నాయండి. అమ్మా హౌ ఈస్ యువర్ ఫీలింగ్? పోయింది ఇంక నాకు ఇంకే వద్దు చాలు. గెస్ట్ చేసావు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యావు కదా. పింక్ వేయాల్సింది అందులో. ఫైనల్లీ జెండర్ రివీల్ చాలా బాగా అయింది. ఐఎమ్ సో హ్యాపీ. మేడం గారు కూడా చాలా చాలా హ్యాపీ. కావాల్సింది అయింది కదా. తొందర అమ్మా అమ్మా డాడీ ఉంటుంటానా అసలు దగ్గరికి అంతేసారు మేడం గారు. సో చూసారు కదా, అమ్మ అయితే చాలా హ్యాపీ అయిపోయింది. నాకు పర్సనల్గా ఏంటంటే జెండర్ ఇదే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయడం నాకు ఇదంతా ఇష్టం ఉండదు అనమాట. సో అమ్మ ఏంటంటే అబ్బాయి అనుకున్నది. అమ్మాయి కాదు, నేను ఇండియా వచ్చిన తర్వాత చాలా మంది నోటి నుంచే విన్నాను అబ్బాయి అని చెప్పేసి. సో నాకు ఆ మైండ్ అస్సలు ఇష్టం ఉండదు అనమాట. అలా నాకు అబ్బాయి అంటే ఇష్టం ఉండదని కాదు, ఎవరైనా ఓకే, ఎందుకు ఊరికే అబ్బాయి అని అంటారన్న ఫీలింగ్ అంతే. సో దానికోసం అయితే నేను ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటాను. అబ్బాయే కాదు అమ్మాయిని కూడా అనండి, ఎవరైనా ఒకటే కదా ఈ రోజుల్లో. ఎవరైనా తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళే వస్తారు, వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని ఎప్పుడు ఉండదు కదా. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా మార్చుకోండి. మన ఫ్యూచర్ జనరేషన్స్కి కొంచెం అర్థమయ్యేలా చెప్పుకోవాలి కదా మనం కూడా. సో ఇదైతే ఈరోజు మా జెండర్ రివీల్ అనమాట. చాలా మంచిగా జరిగింది, ఎక్కడ ఏది ఫ్లాప్ అవ్వకుండా. సో ఇక్కడైతే మేము మంచిగా ఫుడ్ తినేస్తున్నాము. ఈ వీడియో అయితే చిన్నగా షార్ట్ అండ్ స్వీట్గా ఉన్నది. మీకు ఎలా అనిపించింది? నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. బాయ్ గాయ్స్, సీ యూ సూన్, లవ్ యూ.